యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డైలీ వీడియోస్ పెట్టండి, డైలీ ఎక్కువ వీడియోస్ పెట్టండి అని చెప్పి చాలామంది చాలా ఛానల్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా రాంగ్ అడ్వైస్ అనమాట. ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టినా సరే మీ ఛానల్ గ్రో అవ్వడానికి అయితే స్కోప్ లేదు. సో డైలీ వీడియోస్ పెడుతున్నారు కాబట్టి చాలామంది వైరల్ అయిపోయారని చెప్పి మీరు అనుకోకండి. వాళ్ళు ఆల్రెడీ వైరల్ అవుతున్నారు, ప్లస్ డైలీ వీడియోస్ పెడుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదనమాట. సో మీరు అసలు ఏం ఆలోచించాలి అంటే కన్సిస్టెంట్గా పెట్టండి, రెగ్యులర్గా పెట్టండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ఈ కన్సిస్టెన్సీ రెగ్యులర్ అంటే డైలీ అని మీనింగ్ కాదు, మీ కంటెంట్ని బట్టి మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత ఎడిటింగ్ ఎఫర్ట్ అదంతా పడుతుంది. సో మీరు మంచిగా ఎడిటింగ్ చేసి ఏదో ఒక ట్రావెల్ వ్లాగ్ క్రియేట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైలీ బయటికి వెళ్ళిపోయి డైలీ ట్రావెల్ వ్లాగ్ అయితే క్రియేట్ చేయలేరు కదా, అప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. డైలీ పెట్టాలి కాబట్టి ఏదో ఒక వీడియో పెట్టేసి మీ ఛానల్ని అయితే డైల్యూట్ చేసేస్తున్నారు. అంటే మీ ఛానల్లో ర్యాండమ్ కంటెంట్ పెట్టేసి మిక్స్డ్ కంటెంట్ లాగా తయారు చేసి మీ ఛానల్ని మీ చేతులారా మీరే పోగొట్టుకుంటున్నారనమాట. సో ఇలా చేయకండి. మీరు కన్సిస్టెంట్గా పెట్టడం అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి, మీ కంటెంట్కి ఈ నెలలో ఒక నెల రోజుల లోపల నేను ఎన్ని వీడియోస్ చేయగలుగుతాను అని చెప్పి మీరు ఆలోచించుకోండి ఫస్ట్. అందులో కూడా క్వాలిటీ వీడియోస్ ఎన్ని చేయగలుగుతాను అని చెప్పి బాగా ఆలోచించుకోవాలి. సో నెలలో మొత్తం నేను ప్రతిరోజు ఏదో ఒక ప్లేస్కి తిరుగుతూనే ఉంటాను అండ్ హై క్వాలిటీలో రికార్డ్ చేస్తాను, హై ఎడిటింగ్ చాలా ఫాస్ట్ ఎడిటింగ్ చేస్తాను కాబట్టి అప్పుడు నాకు డైలీ ఒక వీడియో అనేది వర్క్ అవుతుంది. అలా చేయగలిగితే. లేదు నేను ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి నాకు ఎడిటింగ్ టైం పడుతుంది అనుకుంటే మీరు వీక్లీ ఒక వీడియో పెట్టండి. ఇది మళ్ళీ వీక్లీ ఒక వీడియో పెట్టమన్నా కదా అని మళ్ళీ వీక్లీ పెట్టి నాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి అనకండి. క్వాలిటీతో చేయాలి. ప్లస్ మీకు ఏది సూట్ అవుతుంది, మీ ఛానల్కి ఏది సూట్ అవుతుంది అని చెప్పి మీరు అనాలిసిస్ చేయాలన్నమాట. అనాలిసిస్ ఎలా చేయాలి, మీ ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఫీజిబిలిటీని బట్టి మీకు ఎలా కుదురుతుందో దాన్ని బట్టి మీరు చెక్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మీ కేటగిరీలో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి కూడా చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు వీక్లీ ఒకటి పెడుతున్నారా, లేకపోతే వీక్కి 2 పెడుతున్నారా, లేకపోతే మంత్లీ ఒక వీడియో పెడుతున్నారా. మీరు సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హర్ష సాయి ఛానల్ చాలా గ్రో అయింది కదా, చాలా అభిమానం ఇదంతా ఉంటుంది కదా, అది గ్రో అయింది ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, దాంట్లో డబ్బుల గురించి ఎన్ని ఉంటాయి కాబట్టి గ్రో అయింది, అదంతా ఓకే. కాకపోతే వీడియోస్ చూడండి, ప్రతి 3 నెలలకి ఒక పెద్ద వీడియో వస్తుంది అనమాట. ప్రతి నెలకి కాదు, ప్రతి 3 నెలలకు ఒక పెద్ద వీడియో వస్తుంది. అంటే రీసెంట్గా మూవీ ఏదో చేద్దామని చెప్పి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, పక్కన పెట్టండి. ఒరిజినల్గా పాయింట్ ఏంటి అంటే మీ కంటెంట్ని బట్టి మీ కంటెంట్కి ఎంత రీచ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది బాగా వైరల్ కంటెంట్ అనుకోండి, హర్ష సాయి ఛానల్లే తీసుకోండి ఎగ్జాంపుల్. అంత వైరల్ కంటెంట్ ఆయన బాగా చేయగలుగుతాడు, పెద్ద టీం ఉంది అనుకోండి, అప్పుడు డైలీ కూడా పెట్టచ్చు ఆ వీడియోస్. కాకపోతే ఏంటంటే ఆ వీడియోస్ జనాల్లోకి వెళ్ళాలి, పాపులర్ అవ్వడానికి, ఆ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ గ్యాప్ అనేది ఇస్తారనమాట. ఆ గ్యాప్లో ఏమవుతుందంటే మీ ఓవరాల్గా వీడియో గ్రాఫ్ ఏదైతే ఉందో ఓవరాల్గా వ్యూస్ వచ్చేవి ఎక్కడి వరకు అయితే వెళ్ళి అక్కడ శాచురేట్ అవుతాయి. సో ఇన్ని మంత్స్కి నాకు శాచురేట్ అవుతుందని వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, రివ్యూ చేస్తారు. ఇన్ని మంత్స్కి ఒక గ్యాప్ వస్తుంది, నాకు 3 మంత్స్ వరకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి, దాని తర్వాత స్లో అయినాయి, అప్పుడు మీరు ఇంకొక వీడియో పెట్టాలి. అలా మీరు కన్సిస్టెంట్గా మీ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మీ ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది నాకు సూట్ అవుతుంది అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. మీరు చూడండి మీ వీడియోస్, కాంపిటేటర్ వీడియోస్ చూడండి, అక్కడి నుంచి నేర్చుకోండి అని చెప్పి నేను చెప్పాను కదా. మీ కాంపిటేటర్స్ ఎవరు అంటే మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తున్నారో దాంట్లో ఉన్న హై క్వాలిటీ క్రియేటర్స్ ఉంటారు, లేదా మీతో రెగ్యులర్గా మీకు తెలుస్తూనే ఉంటుంది. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ వెళ్ళారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఛానల్స్ చూడండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. కన్సిస్టెన్సీ అంటే డైలీ వీడియో అప్లోడ్ చేయడం కాదు, ఫిక్స్డ్గా అప్లోడ్ చేయడం. అంటే వారానికి చేస్తే వారానికి ఒకటి చేయాలి, ప్రతి వారం అదే టైంకి చేస్తూ ఉండాలి, లేదా వారానికి 2 చేస్తే ఆ 2 ఖచ్చితంగా అదే గ్యాప్లో వెళ్తూ ఉండాలన్నమాట. ఒకటి వెన్స్డే, ఒకటి ఫ్రైడే చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే, నెక్స్ట్ ఫ్రైడే చేస్తూ ఉండాలి. లేదా ట్యూస్డే థర్స్డే చేస్తున్నారు, ట్యూస్డే థర్స్డే చేస్తూనే ఉండాలి. అట్లా అది కన్సిస్టెన్సీ అంటే. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్గా డైలీ 1 వీడియో పెట్టడం కాదు. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ అనే మీనింగ్, కాకపోతే డైలీ అని మీనింగ్ కాదనమాట. మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని క్లియర్గా అడగండి, నేను మీకు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే కనుక, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.